నువ్వు కావేరిని వదిలి నా వైపు వచ్చి మంచి డిసిషన్ తీసుకున్నావు. అందువల్లే మీ నాన్నగారిని బ్రతికించుకోగలిగావు. అవును మేడం, మా నాన్నగారు బ్రతుకున్నారంటే అది మీదయ్యే. అది నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మేడం. యమజ గారు ఏ ఆగు ఆగు ఆగు, ఏమైంది? చాలా అయింది మేడం. మీరు నాకిచ్చిన పని పూర్తి చేశాను. ఏంటది? నా చెల్లెలికి ఆ రుక్మిణి వాళ్ళకి మధ్య అగ్గి రాజేశాను. ఇప్పుడు స్నేహ వాళ్ళెవ్వరి పేరు చెప్పినా బగ్గుమంటుంది. హే, నిజంగానా? నిజం మేడం. మీరు నాకు చేయించబోయే వడ్డానం మీద ఒట్టు. అమ్మని, ఇది ఏకంగా వడ్డానంకే టెండర్ పెట్టేసిందే. స్నేహ ఫోన్ చేసింది మేడం. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలిసిందక్కా అంది. తను శివని దగ్గర చేసుకునే పనిలో ఉంది. ఎప్పటికైనా తను రుక్మిణి వాళ్ళని దూరం పెడుతుంది. పెట్టేలా నేను చేస్తాను. శభాష్ లావణ్య, మంచి మాట చెప్పావు. మేడం, ఇంకో విషయం కూడా ఉంది. రేపు రుక్మిణి నా చెల్లెలతోనూ కావేరితోనూ బోనం ఎత్తించాలనుకుంటుందంట. స్నేహ నేను బోనం ఎత్తాలి కాని కావేరి బోనం ఎత్తకూడదక్కా అని నాకు ఫోన్ చేసి చెప్పింది. సూపర్ కావేరి, ఇక నీకు మూడింది. ఆఫీస్లో చెంపదెబ్బ కొట్టి నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చూడు, నువ్వు ఎత్తాలనుకున్న బోనాన్ని నేనెత్తుతాను. అదెలా మేడం? చెప్తానుగా.